గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చినిగిన బట్టలే ట్రెండ్ అంటున్న రాజేష్. రావాలి బాబు రావాలి, ఒకటి ఒకటి రెండు ఇదే లేటెస్ట్ ట్రెండ్. 2 ఏళ్ల నుంచి తిరుగుతున్న ఇస్తలేరట పెన్షన్. ఆఫీసర్ల మీద అవ్వ పరేషాన్. ఎండకు పాముకైంది దాహం, నీళ్లు తాగిచ్చిండు ఈ అన్న పాపం. ఇరిగింది కాల్వ మీదున్న బిల్ల, పాపం అట్లనే లోపల పడ్డడుల్లా. ఇప్పటి నుంచి నాకున్న పేరు ఒక లెక్క, ఇప్పటి నుంచి నాకు ఉండబోతున్న పేర్లు ఒక లెక్క. ఈ పెద్ద మనిషి లింగులిట్ అనుకుంటా ఒక్కడేట పోతున్నాడు. ఓ తిరకాసు, నీ తోకేది? అదే రాజేష్ గాడు. ఆయన దగ్గరికే పోతున్నానమ్మా. వార్త లేకుండా గా మార్కెట్ లో ఏం చేస్తున్నాడు? ఏం లేదమ్మా, డ్రెస్ ఒకటి కొనాలా, మంచి ఎక్కడ దొరుకుతాయంటే ఈ మార్కెట్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు రా అన్నాడమ్మా రాజేష్. అబ్బో షాపింగా? రావాలి బాబు రావాలి, ఒకటి ఒకటి రెండు ఇదే లేటెస్ట్ ట్రెండ్. రండి బాబు రండి, అమ్మాయిని చూస్తే అట్రాక్షన్, మిస్ కావద్దు లేటెస్ట్ కలెక్షన్. బట్టలు కొనిస్తా అని చెప్పి వీడే బట్టలు అమ్ముతున్నాడా? రండనా రండి, లక్షల రూపాయల విలువ చేసే బ్రాండెడ్ మాల్ జస్ట్ 500కే. రావాలి రావాలి, లేటెస్ట్ ఫ్యాషన్. రండి రండి రండి. ఇదా రాజేష్, నువ్వు అమ్ముతున్నావేంది? అరే మనదే దుకాణం. అవును, వీడికి వచ్చినట్టయితే వానికి చెప్పలే కదా. చెప్పుడు కాదు, చూసిన ఆల్రెడీ. ఆయన చూస్తేందట నేనేమన్నా లంగ పని చేస్తున్నానా, దొంగ పని చేస్తున్నానా? లేటెస్ట్ కలెక్షన్ తోటి బిజినెస్ చేస్తున్నా. లేటెస్ట్ కలెక్షనా? ఏది సూపి? ఇదే తిరకాసుకి ఇప్పిస్తానన్నది కూడా. ఏంది ఇదా? శినిగినంగి చూపెట్టి లేటెస్ట్ కలెక్షన్ అంటే వేంద్రా, కళ్ళు దొబ్బినాయి ఏమన్నా? అరే ఇప్పుడు ఇదే ఫ్యాషను. ఫ్యాషన్ కాదు, పిచ్చండి, అది పిచ్చి. అన్న ఆమె అట్లనే అంటది కానీ నువ్వు తీసుకో. ఇగో బయట వాళ్ళకైతే 500, నీకైతే 400కే ఇస్తా, సరేనా? అరే పోవే రాజేష్, ఈ షర్ట్ వేసుకుంటారా ఎవరన్నా? ఏందన్నా అట్లా తీసి పడేస్తావు? పెద్ద పెద్ద హీరోలు వేసుకుంటారు ఇటువంటి బట్టలు, తెలుసా? నువ్వెంత గా శినిగినంగి వేసుకొని తిరుగుతారా హీరోలు? ఏంది నమ్మవా? నమ్మవా? కావాలంటే చూడండి మీరే. చూసిండ్రా అక్షయ్ కుమార్ సార్ వేసుకున్న డ్రెస్ ఎట్లున్నదో? అదేందయ్యా, అదే అట్టా చిరిగిపోయిందా? చినిగలే అన్న, చింపించుకున్నాడు సారే. చెప్పిన కదా ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ అని. టాటర్ ఫ్యాషన్ అంటారు దీన్ని. టాటర్ ఫ్యాషనా? అక్షయ్ కుమార్ ఒక్కడే కాదు, సల్మాన్ సార్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు ఇప్పుడు. ఆయన ఏం చేసిండు? అక్షయ్ అంగేసుకుంటే సల్మాన్ షూలు వేసుకున్నాడు. ఏ పాత బూట్లు ఉన్నట్టున్నాయి అవి. నీ మోకం, పాతయి కాదవి, కొత్తయే. వాటి రేట్ ఎంతనో తెలుసా? 1,50,000. ఏంది, చిరిగిన బూట్లకు 1,50,000? వరల్డ్ ఫేమస్ బ్రాండ్ బాలెన్సియాగా అనే కంపెనీ తయారు చేసిన కౌబాయ్ షూస్ అట అవి. అట్లా చినిగిపోయినట్టుండే వాటి స్పెషాలిటీ. ఇది ఎక్కడి స్టైల్ రో? గోడౌన్ లో ఎలుకలు కొట్టిన సామాన్ని స్టైల్ అని చెప్పి అమ్ముతే కొన్నట్టే ఉన్నాయి అవి. నీకు అసలు ట్రెండ్ తెలియదు, పాడు తెలియదు. ఏమైందన్నా, తీసుకుంటావా లేదా? నాకొద్దు రాజేష్, ఈ గాని ఎత్తుకొని పోయానంట మా ఆవిడ కొట్టుడికి ఆ ఉండేది కూడా చిరిగిపోయింది. అయినా వాళ్ళంటే హీరోలు కాబట్టి చెల్తుంది గాని, మన సొంటోళ్ళ వేసుకొని బజార్లకు పోతే కుక్కలు ఎంటవాడి జింపినాయి అనుకుంటారు చూసినోళ్ళు. ఎందుకు అనుకుంటారబ్బా? ఇంకొక 4 రోజులాగో అందరు ఇట్లాంటివే కొనుక్కొని వేసుకొని తిరుగుతుంటారు చూడు. వాటిని కొనాలనా? ఇంకా మెత్తల్లా బొంతల్లా గుక్కిన చీకిపోయిన పాత బట్టలు తీసి ఇంకింత జింపేసుకుంటే అయిపోయి. అబ్బా నీ తెలివి! ఇట్లాంటి ఐడియాలు ఇంకేమన్నా ఉంటే చెప్పు కదా, నేను అప్లై చేసి అమ్ముకుంటా. చల్నాడు, ఏందేందో ముంగటేసుకుంటావు ఎప్పటికీ. కానీ ఏందో ఏమోనుల్లా, రోజు రోజుకు ఫ్యాషన్ పేరు చెప్పి ఎంత ఆగం చేస్తుడు చూడుండ్రి కొందరు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఇంటింటికే పింఛను పోయేది. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఇంటికే అవ్వా తాతలకు వాలంటీర్లు పింఛన్లు ఇచ్చేటోళ్ళు. అట్లనే రేషన్ బియ్యం కూడా ఇంటికే పోయి పోచేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చుడు పక్కన పెడితే ఇంగో ఈ అవ్వకు అసలు పెన్షన్ ఇస్తలేరట.
ఏం బాధలు వీళ్ళయ్యి. ఇంకో ఈ అవ్వకు పింఛన్ ఇంటికి వచ్చుడు కాదు, అసలు పింఛనే వస్తలేదట. మరి ఈ అవ్వేమన్నా అప్లికేషన్ పెట్టుకోలేదా అని అంటే విన్నారా, 2 ఏళ్ల నుంచి పిచ్చి పట్టినట్టు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు అంటున్నది. అంతేకాదు ఇంకెప్పుడు ఇస్తారు, చచ్చిపోయినాక నానే మస్తు కోపం చేయబట్టింది. శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్లా ఇంకో ఈ అవ్వ ఇట్లా బాధ ఎల్లవోసుకున్నది. మునుపంటే వాలంటీర్లు ఉంటే వాళ్ళు పతూర్లకు ఇంటింటికి తిరుగుకుంటా ఎవరు అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఏం పథకాలు రావాలని తెలుసుకొని ఇంటికి వచ్చే రాసుకపోయేటోళ్ళు ఇంటికే తెచ్చి ఇచ్చేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు ఈ అవ్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా పింఛనిస్తలేరాట. మరి సర్కార్ ఏం చేస్తున్నట్టు, ఆఫీసర్లు ఎందుకు ఇట్లా పేదల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అని కోపం చేస్తున్నారు పింఛన్ల కోసం తిప్పలు పడుతున్న అవ్వ తాతలు. ఈ అడ్డమైన యుద్ధం పాడుగాను ఇంకెన్ని రోజులు కొట్టుకజేస్తారో ఏం పాడో గాని ఈ యుద్ధం చేయబట్టి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టున్నది గల్ఫ్ దేశాలల్లో పబ్లిక్ పరిస్థితి. ఎప్పుడు ఎటు నుంచి ఏ బాంబు వచ్చి మీద పడుతుందో, ఎటు నుంచి ఏ మిసైల్ రయ్యమని వచ్చి ఇంటి మీద పడుతుందో అని భయపడి సస్తున్నారు. ఇంట్లున్నా కష్టమే, బయటికి పోయినా కష్టమే అన్నట్టున్నది. మనం ఏదన్నా అర్జెంటు పని మీద పోదామని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టంగానే ఎక్కడి నుంచో ఒక మిసైల్ వచ్చి మనకు అది 10 అడుగుల దూరంలో ఢామ్ అని వేల్తే ఎట్లుంటది? గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అగో అక్కడగా అక్క కూడా గట్లనే జరిగింది. కార్లో ఎటో పోదామని రెడీ అవుతుంటే ఏమైందో చూడుండ్రి. చూసిండ్రా అనుల్లా, ఆమెకు కొంచెం దూరంలో మిసైల్ వచ్చి పడ్డది. దాని ఎఫెక్ట్కు ఆమె అక్కనే ఇరుసుకోబడ్డది. ఆ తర్వాత లేచి మెల్లగా ఆ నుంచి నడుచుకుంటూ పోయింది. ఇజ్రాయిల్ దేశంలో ఉన్న ఒక సిటీ మీదికి ఇరాన్ వేసిన మిసైల్ అట. అది అదృష్టం బాగుండబట్టి బతికిపోయిందా అక్క. ఇగో ఈ సీన్ చూస్తే గజ్జుమంటది. ఇరాన్ ఇడిచిన ఆ మిసైల్ ఎక్కడ పడుతుందో అని చూస్తుంటే అది సక్క వచ్చి అమెరికా సైనికులు దాచుకున్న బంకర్ మీదనే పడ్డది. అప్పర కొడుకా, చూసిండ్రా, సూటి పెట్టినట్టు అది చక్కగా వాళ్ళు జాగున్న కాన్నే వేలింది. అది ఇరాన్ వాళ్ళు ఇడిచిన మిసైల్ అంట. మరి అమెరికా సైనికులు జాగున్న బంకర్కు సూటి పెట్టి ఇడిసిన్లా, అడ్డిమారి గుడ్డి దెబ్బలే వేసిండ్లా తెలియదు గాని వీళ్ళు మాత్రం జర్రలు బచాయించిండ్లు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఎప్పుడు ఏ బాంబు వచ్చి నెత్తి మీద పడుతుందో అని భయంగా రోజులు గడుపుతున్నారు అక్కడి పబ్లిక్. ఇప్పుడు అంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్ అయ్యి జరంత తిప్పలు తప్పినాయి కానీ అప్పట్లో నోట్లు ఎక్కువ వాడినప్పుడు ఎంత గోసుండేదుల్లా. కిరాణం కొట్టులా శనిగిన నోటిస్తే ఇదొద్దు ఇంకోటి అనేది. అప్పుడు 100 రూపాయల నోటిస్తే చిల్లర లేదని చెప్పేటోళ్ళు. చాయ్ కొట్టుకు పోయినా, బట్టల కొట్టుకు పోయినా, ఇంకేదైనా షాపింగ్ చేసినా అటింత ఇటింత చిరిగిన నోటిస్తే చిన్నపాటి కీసులాట్నే ఉండేది కదా. అయితే ఇప్పుడు ముచ్చటేందనంటే అవు నోట్లు ఎగుడుతున్నాడు. చిరిగిపోయిన నోట్లకు, సిల్లివడిన నోట్లకు, పెద్ద బొక్కవడ్డ నోట్లకు, చిన్న బొక్క నోట్లకు కుట్టేసి డబ్బులు తీసుకుంటున్నాడు. చూడుండ్రుల్లా ఎంతగానం నోట్లకు కుట్లేసిండో. చూపెట్టవే అన్న, ఎన్ని పైసలకు కుట్లేసినావో? వాయమ్మో, చూసిండ్రా అనుల్లా ఎంతగానం కట్టలున్నాయో. అయినా పాత బట్టలకు కుట్లేయంగా చూసినాం గాని ఈ డబ్బు నోట్లకు కుట్లేచుడేంది? మన కాడ చిన్న రంగు అంటుతనే తీసుకోరు. ఆ సోంటిది వీళ్ళకు కుట్లేస్తే ఎట్లా తీసుకుంటారు అని అంటే సోమాలియా దేశంలో నోట్లకు చాలా షార్టేజ్ ఉన్నదట. అందుకే శనిగిన పైసలను ఇట్లా కుట్టించుకొని వాడుకుంటున్నారట. దాదాపు 30 ఏళ్ల కిందనే నోట్ల ప్రింటింగ్ ఆపేసరికి ఇంతగానం కష్టాలు ఉన్నాయట. కాకపోతే డిజిటల్ పేమెంట్లు గట్టిగానే పెరిగినాయట. మరి 20 రూపాయల నోటు కుట్టి 10 రూపాయలు వసూలు చేస్తుర్రు. 10 రూపాయల నోటు కుట్టేసి ఏ 5 రూపాయలకి ఇట్లా వసూలు చేస్తుర్రో తెలియదు కానీ ముచ్చట మాత్రం మస్తు గమ్మత్తుకున్నది లేనుల్లా. మీరు మురికి కాలువల దగ్గర నిలబడి ఫోన్లు మాట్లాడుతున్నారా? ఫోన్లు మాట్లాడమే గాక అటు ఇటు తిరుగుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. అగో అదేంది వాణి, మురికి కాలువ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడితే ఏమవుతుంది? వస్తే గబ్బు వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు ఎటన్నా పోతే అయిపోతుంది అని అంటారా? వాసనే కాదుల్లా, ఇగో ఇట్లా కూడా జరుగుతుంది. అరే భగవంతుడా, ఎంత పనాయిపో. ఫోన్ మాట్లాడుకుంటానే పడేళ్ళన పడ్డాడు.
అమ్మయ్య అన్నకేం కాలేదులే. కాలువల ఎల్లెలకల వాడి కూడా లేచిండు. జర పైలంగా లేపుని రన్నలు అక్కలు. గుజరాత్ రాష్ట్రంలో జరిగింది ముచ్చట. పాపం అన్న ఏ అర్జెంట్ పని మీద దుఃఖంలోకెళ్ళి బయటకు వచ్చి మురికి కాలువ మీద నిలబడి మాట్లాడిండో గాని ఉత్త పుణ్యానికి అది డబ్బేళ్ళ ఊలేసరికి గింత పని అయింది. ఫోన్ ఇటు బయటకు పడినా అన్న చెస్టుకు గట్టిగానే దెబ్బ తాకినట్టు కొడుతున్నది. ఇంకా అదృష్టం ఏందనంటే కాలువ లోతు లేకపోవడం. దాంట్లో నీళ్లు గిట్ల లేకుండేసరికి పెద్ద ప్రమాదం తప్పిందుల్లా. లేకుంటే ఆగం కథనే ఉండేది. జనాలు చూసిరు కదా, జర బయట నిలబడి ఇసోంటి దగ్గర ఫోన్లు మాట్లాడేటప్పుడు పైలం సుమి ఏమంటున్నావు? పొయ్యి మీద మసులుతున్న నీళ్లు పుసుక్కున మన మీద పడితే ఎట్లుంటదుల్లా? సుర్రమంటది. ఆ మంట తట్టుకోలేక వామ్మో వాయో అని మొత్తుకుంటాం. నీళ్లు పడ్డ దగ్గర ఎర్రగైపోయి బొబ్బల్లేస్తాయి. మరి మనకి అంత బాధ ఉంటే సంటి పిల్లల మీద ఉడుకుడుకు పాలు పోస్తే ఎట్లుంటది? పిల్లల మీద పాలెవరు పోస్తారు అంటారా? అటు చూడండి ఒకసారి. అయ్యో ఏందది? గైనెవరో పొయ్యి మీద కాగుతున్న ఉడుకుడుకు పాలు తెచ్చి ఆ సంటి పిల్లల మీద పోస్తున్నాడు. ఓర్ని నీకిదేం పోయే కాలం రా నాయనా. వేడి నీళ్లు మీద పడితేనే పెద్దోళ్ళమే మనమే తట్టుకోలేము. ఇక సంటి బిడ్డల పరిస్థితి ఏందుల్లా? మసులుతున్న పాల మీద పోసేటాలకు పాపం ఆ పిల్లలు కీస్ కీస్ మనం ఒత్తుకోవట్టిల్లు. అరిదరిదే గింత అన్యాల మానుల్లా. పువ్వు లెక్క చూసుకోవాల్సిన పిల్లల్ని గంతగనం గోస ఉచ్చుకుంటారా? అసలు ఇదంతా ఏంది? అక్కడ ఏమైతుంది అని అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శ్రావణ్పూర్ అనే ఊర్లే ప్రతి సంవత్సరం వారం దినాల పాటు కాశీదాస్ బాబా పూజా కార్యక్రమం జరుపుకుంటారట లోకల్ పబ్లిక్. ఆ పూజలు చేసేందుకు వారణాసి నుంచి పంతులను పట్టుకొచ్చిళ్ళు. ఆయన వచ్చుడుతోనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు చిన్న పిల్లల మీద వేడి వేడి పాలు గుమ్మరియబట్టిండు. ఇది వాళ్ళ ఆచారం అట. పిల్లల మీద ఉడుకుడుకు పాలు ఓసుడేం ఆచారమయ్యా అని ఫైర్ అవుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. అయినా ఆ అయ్యగారు తప్పేం లేత్తి. ముందు ఆ సంటి పిల్లలను అక్కడికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. ఏం ఆచారాలో ఏందో పోండ్రి. అల్లం పేస్ట్ కల్తీ, పాలు కల్తీ, మందు కల్తీ, బీర్లు కల్తీ, మంచి నూనె కల్తీ, కొబ్బరి నూనె కల్తీ, పసుపు కల్తీ, కారం కల్తీ, ముఖానికి రాసుకునే క్రీమ్ కల్తీ, ఆఖరికి మొన్నటికి మొన్న బిస్కెట్లు కూడా కల్తీ అయిన ముచ్చటను చూసినాం కదా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట చూస్తే మంచి నీళ్ళు కూడా తాగాలంటే కూడా భయపడతారుల్లా. ఆహా, వాటర్ ప్యాకెట్లు సూపర్గా కానొస్తున్నాయి. ఎండకు ఒక్కటి తాగితే పానం అంతా చల్లగవ్వు అని అనుకుంటున్నారులే. అట్లయితే మీకు మీరే రోగాలను కొని తెచ్చుకున్నట్టే నుల్లో. ఆవు, ఇవి మంచినీళ్ళు కావు, కల్తీ నీళ్ళు, గబ్బు నీళ్ళు, గదర్ నీళ్ళు. మీరే చూడుండ్రి ఈ ప్యాకెట్లలో పోస్తున్న టేంకు ఎట్లా నాసు పెట్టిందో, ఎంత గబ్బుగున్నదో. షవ్వా అని అనాలనిపిస్తున్నదిలే. అనాల్సిందే మరి. హైదరాబాదు అంబర్పేట ఏరియాలో నడుస్తున్న గబ్బు నీళ్ల ప్యాకెట్ల దందా ఇది. కంపు వాసన వచ్చే నీళ్లతోని ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నారని ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి రంగంలోకి దిగి చెకింగ్ల మీద చెకింగ్లు వేసి సీజ్ చేసి పడేసిండ్రు. పైన పటారం లోన లోటారం అన్నట్టు పైకేమో ప్యాకెట్లు ఏకదంగా కనబడుతున్నాయి. దీంట్లో పోసి అమ్ముతున్న నీళ్ళేమో గబ్బు నీళ్ళట. జనాలు చూసిండ్రు కదా, 2-3 రూపాయలకు నీళ్ల ప్యాకెట్లు వస్తున్నాయని ఎండకు బయట తిరిగేటప్పుడు కొని తాగితే అట్లనే దావకల్లా పడతారు. వైన్సులల్ల నీళ్ల ప్యాకెట్లు కొని తాగేటోళ్ళు మీరు కూడా జర పైలం. కానీ చూడుండ్రి ఒక్కొక్కరు ఎసొంటి దందాలు చేస్తుండ్రో. మీరైతే మంచి నీళ్ళే తాగండి, సరేనా? నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. ఓ పిల్ల, నీ పేరు ఎవరికి తెలియదని నా పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకోండి అని ఎగురుకుంటూ అడుగుతున్నావు. నా పేరు చెప్పుకోండి. బుచ్చమ్మనా? మరి నీ పేరు వెన్నెలని అందరికి తెలిసిందేనాయే, ఎందుకు ఎవ్వరికి తెలియనట్టు అడుగుతున్నావు? ఇప్పటి నుంచి నాకున్న పేరు ఒక లెక్క, ఇప్పటి నుంచి నాకు ఉండబోతున్న పేర్లు ఒక లెక్క. ఇప్పుడు నా పేరు నీ పేరు రిక్క బంతి పువ్వు అంటున్నావు. బరాబర్ సెట్ అయింది. రుక్కమ్మనే పేరు. ఇది ఇవాళ మాత్రమే, రేపు నా పేరు కంతల కాంతమ్మ. కంతల
ఎల్లుండి ఎల్లమ్మ అని పెట్టుకో, అవతల ఎల్లుండి అంజమ్మ అని పెట్టుకో. వావ్ నైస్ నేమ్స్ నైస్ నేమ్స్ ఇవే ఫైనల్. ఇన్ని పేర్లు పెట్టుకొని ఏం చేస్తావా? పని తెలిసినోళ్ళు 10 మందిని సాక్తారు, కానీ అదే ఉపాయం తెలిసినోళ్ళు ఊరందరిని సాక్తారు. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇన్ని పేర్లతోని ఫుల్లుగా డబ్బే డబ్బు. పేర్లు ఎక్కువ ఉంటే డబ్బు ఎక్కువ వస్తుందా? అదేంది? ఏమున్నది, ఒక దగ్గర ఇల్లు కిరాయికి తీసుకొని వాళ్ళతోని పరిచయం పెంచుకొని నా పేరు రుక్కమ్మ, నాకు 1,00,000 రూపాయలు అప్పిస్తారా అని అడుగుతా. ఎట్లాగో పరిచయం ఉన్నది కాబట్టి వాళ్ళు అప్పిస్తారు. అప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినాయా, పరిచయం ఉన్నారు కాబట్టి అప్పగిస్తారు. ఎస్. అప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో దగ్గర ఇంకో ఇంట్లో కిరాయికుండి ఆ ఇంటి పక్కలతోని మంచిగా పరిచయం పెంచుకొని నా పేరు ఎల్లమ్మ, నాకు ఎక్కువ లేని కష్టాలు వచ్చినాయి, నాకు 2 లక్షలు అప్పిస్తారా అని అడుగుతా. అప్పుడు వాళ్ళు ఎట్లాగో పరిచయం ఉన్నారు కాబట్టి అప్పిస్తారు. అక్కడ ఇంకో 2 లక్షలు వచ్చినాయా, అమ్మని ఏషాలు. ఇట్లా బుచ్చమ్మ అనే పేరుతోని 3 లక్షలు, లచ్చమ్మ అనే పేరుతోని 4 లక్షలు, ఇట్లా పేర్లు మారుతున్న కొద్దీ లక్షలు లక్షలు సంపాదిస్తా. అట్లయితే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊకుంటారా? ఆగో, వాళ్ళు వచ్చి నన్ను అప్పు అడిగితే నా పేరు వెన్నెలా, మీరు నాకెప్పుడు ఇచ్చిండ్రు అప్పు, నాకు ఇయ్యలేదు, మీరు ఎవరికి ఇచ్చిండ్రో అని అడుగుతా. అబ్బో, అట్లంటే వాళ్ళు ఊకుంటారా? ఎక్కడ నేర్చుకున్నావు గిసోంటి తెలివితేటలు? ఇగో ఈయన చూస్తున్నారు కదా, ఈయన పేరు ఓబిలేషు, మహేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, భాస్కరు. ఓ ఇట్లా షాన్నే పేర్లున్నాయి. ఈయనది అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం. వడ్డీ ఎక్కువ ఇస్తా అని ఆశ చూపి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పేరు చెప్పి మస్తు అప్పు చేసిండట. ఈ ముచ్చట తెలిసే నేను గిన్నిగానం పేర్లు పెట్టుకున్నా. అక్క నువ్వు కూడా పేర్లు మార్చుకో, మస్తుగా డబ్బులు సంపాదించచ్చు. ఎప్పుడు గదే కుర్చీలో కూర్చోండి ఏం వార్తలు చదువుతావు? అట్లనా? నువ్వన్న మనిషిని పోలీసులు అరెస్ట్ చేసిరట, నువ్వు కూడా జైలుకు పోతావా మరి? అన్నట్టు జైలుకు పోయిన రోజు పోలీసులు ఏం పేరు రాసుకోవాలి కేసు కోసం? రుక్కమ్మనా ఎల్లమ్మనా? రుక్కమ్మనే మంచుకున్నది, అదే రాసుకుంటారు. అక్క 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 వద్దక్క ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాక్క ప్లీజ్ ప్లీజ్. నాకు ఈ పేర్లు వద్దు, ఆ పోలీసులు వద్దు. నేను చక్కగా ఆఫీస్కి వచ్చి వార్తలు తీసుకొస్తాక్క. ఇగో ఇప్పుడే వస్తున్నా. ఇంకోసారి అది ఇది చూసి లేనిపోని కథలు పడ్డం అనుకో, నిజంగానే కొలువుల నుంచి తీసేస్తా. ఏమనుకున్నావో? చూసిండ్రా పబ్లిక్, కొందరు పని చేసుకొని శాతగాక పేర్లు మార్చుకుంటూ అప్పులు చేస్తురట. అసొంటోళ్ళు గిట్లా మీకు దాక్తే అప్పులు ఇచ్చారు, వడ్డీ ఎక్కువ అన్నవోలే మోసపోతారు, జాగ్రత్త. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.